రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంపవచ్చు. దాని పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కినట్టయితే మీరు పూర్తి ఉచితంగా రాకాలోకం సబ్స్క్రైబర్ కావచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే రాకాలోకంలో వీడియో పెట్టగానే పోస్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండడానికి వీలుంటుంది. మిత్రులారా, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేటటువంటి పేక మేడ కుప్పకూలిపోబోతోందా? ఎందుకంటే ఆ పార్టీ యొక్క కీలకమైనటువంటి నంబర్ 1 నాయకుడు, ఆ పార్టీకి కర్త ధర్త సర్వస్వము అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళారు. ఆయన తరువాత 2వ స్థానంలో ఉండవలసినటువంటి మనీష్ సిసోదియా గత ఏడాదిగా జైల్లో ఉన్నారు. ఆయన తరువాత పాలనా అనుభవం ఉన్నటువంటి రాజకీయాలు తెలిసినటువంటి మంత్రి సచేందర్ జైన్, ఎక్సైజ్ మంత్రి ఆయన ఏడాదిన్నరగా జైల్లో ఉన్నారు. ఆయనకు కూడా బెయిల్ లభించలేదు. కొంత రోడ్ల మీద పార్టీ కార్యకర్తల్ని మొబిలైజ్ చేయగలిగే వాళ్ళు, ఇతర పార్టీలతో మాట్లాడి అందరినీ దగ్గరికి తీసుకుని రాగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సంజయ్ సింగ్, రాజ్యసభ ఎంపీ, ఆయన కూడా జైల్లో ఉన్నారు. కాబట్టి పార్టీ యొక్క నెంబర్ 1, 2, 3, 4 ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళిన తరువాత పార్టీ పరిస్థితి ఏంటి, ఢిల్లీ ప్రభుత్వం పరిస్థితి ఏంటన్నది చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న బహుశా గతంలో అరెస్ట్ అయినటువంటి ఏ ముఖ్యమంత్రికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ కావడానికి ముందే యాక్టింగ్ ముఖ్యమంత్రి ఎవరు అన్నది స్పష్టం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీని నమ్మలేదు, భార్యని నమ్మారు. రాబడీ దేవిని ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయారు. జయలలిత తనను నమ్మిన బంట అయినటువంటి పనీర్ సెల్వన్ ఎంత నమ్మిన బంట అంటే ముఖ్యమంత్రి సీటు, ఖాళీ సీటులో జయలలిత ఫోటో పెట్టి ముఖ్యమంత్రిగా పనిచేశారు పనీర్ సెల్వన్. ఆయన 2 సార్లు ఇలా చేశారు. అదేవిధంగా హేమంత్ సోరెన్ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు, ఈడీ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అనుమతి తీసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేసి కొత్త వ్యక్తి చంపై సోరెన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎంపిక చేసి ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అదేమీ చేయకుండా ఢిల్లీలో జైల్లోంచి కూడా నేను పరిపాలిస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికి లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా కేజ్రీవాల్ నాటకాలు ఆగటం లేదు. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నారు, ప్రస్తుతము అండర్ ట్రయల్ అయినప్పటికీ జైల్లో ఉన్నారు. జైల్ మాన్యువల్లో ఏవేవైతే విధి విధానాలు స్పెసిఫై చేయబడ్డాయో వాటిని పాటించి తీరాలి. అంటే జైల్లో ఆయన ఎవరు కలవడానికి వచ్చినా అనుమతి తీసుకోవాలి. ఆయనకి ఏదన్నా పత్రం చూపించాలన్నా లేకపోతే ఆయన సంతకం తీసుకోవాలన్నా ముందు జైలు అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆ తరువాత ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఈడీ అనుమతి కూడా తీసుకోవాలి. ఆయన ఏదన్నా పత్రాన్ని బయటకు పంపాలంటే జైలు అధికారులు, ఈడీ అధికారులు, ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు, వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఆ తరువాత పత్రం బయటకు వెళ్తుంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ జైల్లో నుంచే ఢిల్లీలో నీటి పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నట్టుగా ఒక ప్రకటనను విడుదల చేశారు. తమాషా ఏంటంటే ఆ ప్రకటనను ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఆతిషి మార్లెనా ఆమె చూపించారు. అయితే చూపించినప్పుడు దాని కింద అరవింద్ కేజ్రీవాల్ సంతకం లేదు. అరవింద్ కేజ్రీవాల్ సంతకం లేనటువంటి కాగితానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. ముఖ్యమంత్రి పేషీ నుంచి వచ్చేటటువంటి కాగితానికి ఎంట్రీ నంబర్లు, లెడ్జర్లు, ఫోలియో, మిగతా వివరాలన్నీ కూడాను ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అవేవి దానిలో లేవు. కాబట్టి ఇది అధికారిక పత్రం కాదు. పైగా జైల్లోంచి అరవింద్ కేజ్రీవాల్ తనకు అందజేసినట్టుగా ఆమె చెప్పారు. కాబట్టి అసలు జైలు నుంచి ఈ పత్రం ఆమెకు ఎలా అందిందన్న విషయంలో ఇప్పుడు ఇటు జైలు అధికారులు అటు ఈడీ ఇద్దరు కూడాను మంత్రి ఆతిషి మార్లెనాను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆమెకు కూడా ఇబ్బందులు ప్రారంభమైనాయి. ఎందుకంటే జైల్లోంచి పత్రం బయటికి రావడానికి వీల్లేదు, ఇది జైలు నిబంధనలకు విరుద్ధం. సో మొత్తం మీద పబ్లిసిటీ కోసం చేద్దామనుకున్నటువంటి ట్రిక్ వికటించింది. అయితే
ఆమ్ ఆద్మీ పార్టీ సమస్య ఢిల్లీ జైలు నుంచి పరిపాలించటమో లేకపోతే ఇంకొకటో కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ ముందు 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిది, అరవింద్ కేజ్రీవాల్ కనీసం 6 నెలలు గనక జైలు లోపల ఉంటే ఈ జైల్లోంచి పరిపాలన అనే బూటకపు నాటకము ఎక్కువ కాలం సాగదు. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ స్పష్టతనివ్వలేదు. ఆయన జైల్లోకి వెళ్ళి కూర్చున్నారు. పార్టీలో ఇప్పుడు ఖచ్చితంగా 3-4 వర్గాలు తయారైనాయి. మొట్టమొదటిది, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఏ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి నివాసంలో కూర్చుని ప్రెస్ మీట్లో అడ్రస్ చేశారు. ఒకవైపు భగత్ సింగ్, మరొక వైపు అంబేద్కర్ ఫోటోలు, మధ్యలో ముఖ్యమంత్రిగా ఆయన కూర్చున్నటువంటి స్థానంలో కూర్చుని ఈమె ప్రెస్కి ఒక నోట్ని రిలీజ్ చేశారు. ఒక చిన్న వీడియో క్లిప్ని విడుదల చేశారు. దీని అర్థం ఏంటంటే నేనే భవిష్యత్ ముఖ్యమంత్రిని అన్నటువంటి ఇండికేషన్ ఆమె ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆమె ఎమ్మెల్యే కాదు, ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్కి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ ప్రకారం చట్టసభలో సభ్యుడు కాని వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు. ఢిల్లీకి ఇది ప్రత్యేకంగా ఉన్నటువంటి నియమం. అంటే బయటవాడు ఎవడో వచ్చి ముఖ్యమంత్రి కాలేరు. కాబట్టి ఆమె ఎమ్మెల్యే కాదు, ఇప్పట్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారన్నది సుస్పష్టము. రెండవది, ఆతిషి మార్లేనా కూడా ముఖ్యమంత్రిగా తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మగవాడైనట్లయితే, మగవాడు ముఖ్యమంత్రి కావాల్సి వస్తే సౌరభ్ భరద్వాజ్, మహిళ ముఖ్యమంత్రి కావాలన్నట్లయితే ఆతిషి మార్లేనా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చేటట్టుగా, వీళ్ళిద్దరూ ఒక కూటమి కట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఢిల్లీలో బాగా రాజకీయ సర్కిల్స్లో, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. వీళ్ళిద్దరూ కాక 3వ వ్యక్తి రాఘవ్ ఛడ్డా. రాఘవ్ ఛడ్డా కూడాను ఏదో ఒక రకంగా తన పేరుని ప్రమోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన రాజ్యసభ ఎంపీ, పంజాబ్ నుంచి ఎంపిక అయ్యారు. ఆయన కూడాను తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. దీంతో ఢిల్లీ పరిపాలన 3 ముక్కలాటగా, 4 స్తంభాలాటగా మారిపోయింది. ఎవరు ముఖ్యమంత్రో తెలియదు. నేనే ముఖ్యమంత్రిని అని జైల్లో ఉన్న వ్యక్తి చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రిని అవుతానన్నటువంటి సందేశాన్ని, సంకేతాన్ని సునీత కేజ్రీవాల్ పంపిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసము ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి ఆతిషి మార్లేనా, సౌరభ్ భరద్వాజులు ప్రయత్నం చేస్తున్నారు. రాఘవ్ ఛడ్డా గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇది పరిస్థితి. ఇంకొక వైపు పార్టీ కూడా బలహీనమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీని మొట్టమొదటి సంకేతం ఏంటంటే, ఇప్పటి వరకు కేజ్రీవాల్కి ఢిల్లీకి ప్రత్యేక హెలికాప్టర్ ఢిల్లీ ముఖ్యమంత్రికి ప్రత్యేక హెలికాప్టర్ ఉంచుకునేటటువంటి అధికారం లేదు. దాంతో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేజ్రీవాల్ ఎక్కడికి వెళ్ళినా తోకలాగా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళేవాళ్ళు, పని ఉన్నా లేకున్నా. ఆయన వస్తే పంజాబ్ ప్రభుత్వ హెలికాప్టర్ వచ్చేది. ఆ పంజాబ్ ప్రభుత్వ హెలికాప్టర్ భగవంత్ మాన్ పేరు మీద ఉండేది. కేజ్రీవాల్ ప్రయాణం చేసేవారు మాన్ని వెంట పెట్టుకుని. కాబట్టి తన రాష్ట్రపు పనుల్ని పక్కన పెట్టుకుని కేజ్రీవాల్ దేశయాత్రలన్నిటి కోసము విమానాన్ని ప్రొవైడ్ చేసేందుకు భగవంత్ మాన్ ప్రయత్నం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భగవంత్ మాన్కి కొద్దిగా ఊరట లభించింది. ఈ చౌకీదారీ చేయవలసినటువంటి పరిస్థితి ఆయనకు లేదు. తన పాలన మీద ఆయన ఫోకస్ చేసేటటువంటి స్థితి వచ్చింది. దీంతో ఆయన మీద సూపర్వైజర్గా కేజ్రీవాల్ నియమించినటువంటి రాఘవ్ ఛడ్డాని రానున్న రోజుల్లో ఆయన సవాలు చేసేటటువంటి అవకాశం ఉంది, కేజ్రీవాల్ ఎక్కువ కాలం లోపల ఉన్నట్లయితే. సో మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీలో సంఘటనాత్మకంగా కూడా విడిపోయేటటువంటి విఘటన, ముక్కలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండిటితో పాటు 2024 లోక్సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏమిటి, పార్టీకి నిధులు ఎలా రావాలి, పార్టీ ఎలా ప్రచారం చేయాలన్న విషయంలో స్పష్టత లేదు. దిశాదర్శనం చేయగలిగినటువంటి అన్ని మీటల మీద వేలున్నటువంటి ఏకైక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్, ఆయన జైల్లో ఉన్నారు. ఇదంతా ఒకవైపు ఉండగా 6 ఫర్ జస్టిస్ అనేటటువంటి ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ నాయకుడైనటువంటి గురుపత్వంత్ సింగ్ పన్ను అమెరికా నుంచి ఒక ప్రకటన జారీ చేశారు. ఇది కేజ్రీవాల్ని మరింత ఇబ్బందులకు గురి చేసింది. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి 2014 నుంచి 2023 వరకు 134 కోట్ల రూపాయలు మేము
డబ్బులు ఇచ్చాము ఎన్నికల్లో పోటీ చేసేందుకు, పంజాబ్లో, ఢిల్లీలో, గుజరాత్లో, మిగతా స్థానాల్లో. ఈ డబ్బులన్నీ మేము మా ఖలిస్తానీ ఉగ్రవాది అయినటువంటి ప్రొఫెసర్ దేవిందర్ పాల్ సింగ్ భుల్లర్ని జైలు నుంచి విడుదల చేసేందుకు ఇచ్చాము. అరవింద్ కేజ్రీవాల్ డబ్బు అయితే తీసుకున్నాడు కానీ భుల్లర్ని విడుదల చేయించలేకపోయాడు అని చెప్పి ఆయన అమెరికా నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో మొత్తం మీద కేజ్రీవాల్కు వస్తున్నటువంటి నిధులు ఎక్కడివి, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలతో, నాయకులతో ఆయన పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ ప్రజలు విస్తుపోతున్నారు, పంజాబ్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి కేజ్రీవాల్ గనక లోపలే 6 నెలలకి మించి గనక ఉన్నట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కుప్పకూలినా, లేకపోతే ఈ ప్రభుత్వము పనిచేయని కారణంగా లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీని సుప్త చేతనావస్థ, సస్పెండెడ్ యానిమేషన్లో ఉంచి పగ్గాలు ఆయన చేతుల్లోకి తీసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ యొక్క మితిమీరిన ఆత్మవిశ్వాసము, తానే అతిపెద్ద నాయకుడు అన్నటువంటి అహంకారము, తోటి నాయకుల్ని ఎదగనివ్వకుండా అంతా తన గుప్పిట్లోనే ఉంచుకున్న కారణంగా పూర్తిగా సర్వనాశనానికి ఆయన పార్టీని నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.